యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గత 28 సంవత్సరాలుగా నిర్విరామ కృషితో పట్టుదలతో విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాటలు వేస్తూ ప్రగతి విద్యామందిర్ విద్యాలయాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కాయితి ప్రభాకర్ రెడ్డి దంపతులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జననీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చిరు జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గత 28 సంవత్సరాలుగా నిర్విరామ కృషితో పట్టుదలతో విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేస్తూ ప్రగతి విద్యామందిర్ విద్యాలయాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ కాయితి ప్రభాకర్ రెడ్డి దంపతులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జననీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చిరు జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది వారి భవిష్యత్తులకు బంగారు బాట వేసిన విద్యా సంస్థని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పేరపు ఆనంద్, కన్వీనర్ కమలాకర్, కార్యదర్శి మద్దూరి శ్రీకాంత్, సభ్యులు జూకంటి సంపత్, జూకంటి కృష్ణ, జూకంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ టీచర్లందరికీ ఉపాధ్యాయులందరికీ మా జననీ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మీ ముందుకు వచ్చామంటే మా సంస్థ ప్రగతి విద్యాలయం ఎంతో కష్టపడి ఈ రూపంలోకి తీసుకొచ్చిన ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే రిస్క్ తీసుకొని మరి ఈ యొక్క సంస్థని, ఈ యొక్క విద్యాలయాన్ని ఈ రోజులలో ఆలేరులో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ధీటుగా తయారు చేయడం జరిగింది. ఈసారి జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా 10th క్లాస్ విద్యార్థులను కోరుతున్నాను మా సంస్థ తరఫున. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ సార్ గారికి, వారి సతీమణి మంజుల మేడం గారికి, ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.